తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకప్పుడు మన టాలీవుడ్లో 100 కోట్ల మార్క్ని అందుకోవడం కత్తి మీద సాము వంటిది. అప్పట్లో 50 కోట్ల క్లబ్లో చేరడాన్నే చాలా గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుంచి లెక్కలన్నీ మారిపోయాయి. టాలీవుడ్ మార్కెట్ ఒక్కసారిగా గణనీయంగా పెరిగిపోయింది. బాహుబలి వచ్చాక ప్రతి స్టార్ హీరోకి తమ సినిమాలతో 100 కోట్ల మార్క్ అందుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు అందరూ 200 కోట్ల క్లబ్లో చేరడానికి పోటీ పడుతున్నారు. ఆల్రెడీ కొందరు స్టార్ హీరోలు తమ సినిమాలతో ఈ 200 కోట్ల క్లబ్లోకి చేరిపోయారు. మరి ఆ సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, బాహుబలి ద కన్క్లూజన్. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1810 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు కేవలం ఇండియాలో మాత్రమే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఏకైక సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. నంబర్ 2, RRR. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1152 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. 415 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఏకైక తెలుగు సినిమాగా ఇది ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పింది. బాహుబలి 2 తర్వాత ఇది రాజమౌళికి రెండో 1000 కోట్ల సినిమా. అంతేకాదు అవార్డుల పరంగా ఇది వరల్డ్ వైడ్గా ఎన్నో సంచలనాలను కూడా నమోదు చేసింది. నంబర్ 3, బాహుబలి ద బిగినింగ్. ఇది ప్రపంచవ్యాప్తంగా 605 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల క్లబ్లో చేరిన తొలి తెలుగు సినిమా. నంబర్ 4, సాహో. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 435 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేసింది. బాహుబలితో ప్రభాస్కి వచ్చిన పాన్ ఇండియా స్టార్డమ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది. నంబర్ 5, పుష్ప. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 360 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. అల్లు అర్జున్కి నార్త్లో ఉన్న పాపులారిటీ పుణ్యమా అని ఈ సినిమా అక్కడ కలెక్షన్ల సునామీ సృష్టించి పాన్ ఇండియా హిట్గా నిలిచింది. నంబర్ 6, అలా వైకుంఠపురంలో. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 257 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేసింది. సంక్రాంతికి రావడం, ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించగలిగింది. నంబర్ 7, సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 236 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కావడం, పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వడంతో ఇది ఈ రేంజ్లో వసూళ్లను రాబట్టగలిగింది. నంబర్ 8, సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 224 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన సంక్రాంతి హాలిడేస్ కలిసి రావడం, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. నంబర్ 9, వాల్తేర్ వీరయ్య. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 220 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. సంక్రాంతికి రావడం, మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజా రవితేజ కలిసి ఫ్యాన్స్కి మెగా ట్రీట్ ఇవ్వడం వల్ల ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. నంబర్ 10, రంగస్థలం. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 216 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేసింది. విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా అద్భుతంగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేశారు. దీంతో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించి అప్పట్లో 200 కోట్ల క్లబ్లో చేరిన తొలి రీజనల్ సినిమాగా ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పింది. అయిపోయి